హాయ్ ఫ్రెండ్స్, అది నవంబర్ 22, 2025 యూపీలోని శంబాల్ అనే ప్రాంతం. రూబీ తన భర్త అయిన గౌరవ్ వీరిద్దరూ కూడా తమ పిల్లలైన దివ్య, దిలీప్ వీరిద్దరిని స్కూల్ నుంచి డ్రాప్ చేసుకోవడానికని స్కూల్ దగ్గరికి వెళ్ళారు. యథావిధిగా రోజులాగానే వారిద్దరిని కారులో బ్యాక్ సీట్లో ఎక్కించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా రూబీ కొంచెం డిస్టర్బింగ్గా ఉండడం దివ్య గమనించింది. సో దివ్య, అమ్మ ఎందుకు అలా ఉన్నావని చెప్పి దివ్య రూబీని అడిగింది. రూబీ దానికి కొంచెం నీరసంగా ఉందని చెప్పి కవర్ చేసింది. కాసేపటికి కారులోంచి ఏదో స్మెల్ వస్తుందని చెప్పి దివ్య, దిలీప్ వీరిద్దరూ కూడా అమ్మతో చెప్పారు. కానీ పక్కనే ఉన్న డంప్ యార్డ్ నుంచి ఏదో స్మెల్ వచ్చి ఉండొచ్చు, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దని చెప్పేశారు. కాసేపటికి ఇంకొంచెం మూవ్ అయిన తర్వాత ఒక బ్లాక్ పాలిథిన్ కవర్లో ఒక బస్తాని ఒక నది ఒడ్డున గౌరవ్, రూబీ వీరిద్దరూ కూడా డిక్కీలోని తీసి పడేశారు. ఏంటని చెప్పి పిల్లలు రూబీని అడిగితే అవి మన ఇంట్లో ఉన్న పాత విగ్రహాలని, సో అవి బయట ఎక్కడా పడేయలేమని నదిలోనే పడేయాలని చెప్పి పిల్లలిద్దరికి చెప్పారు. ఇక్కడి నుంచి కొన్ని రోజులు నార్మల్గానే గడిచింది. కానీ డిసెంబర్ 16వ తారీఖున రూబీ వాళ్ళ ఇంటికి కొంతమంది పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన వెంటనే మీరు మీ భర్త గారు మిస్ అయ్యారని చెప్పి కంప్లైంట్ ఫైల్ చేశారు కదా, అయితే ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ డెడ్ బాడీ చేతి మీద రాహుల్ అనే టాటూ కూడా ఉంది. మీ భర్త గారి పేరు కూడా రాహులే కదా, అసలు ఈ టాటూ ఫోటో చూసి ఆ టాటూ మీ భర్త గారిదా కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేయమన్నారు. దానికి రూబీ కాసేపు ఆలోచించి ఈ టాటూ మా భర్తది కాదని చెప్పి కన్ఫర్మ్ చేసి చెప్పేసింది. అయితే ఇక్కడ పోలీసులకి ఎక్కడో కొంత డౌట్ కొట్టింది. వెంటనే కొన్ని రోజుల తర్వాత పోలీసులు మళ్ళీ తిరిగి వచ్చారు. మీ భర్త గారి ఫొటోస్ ఏమైనా ఉన్నాయని చెప్పి ఫొటోస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ మొత్తం బయటపడింది. అయితే మనం ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఇందాక కార్లో రూబీ పక్కన కూర్చున్నది గౌరవ్ కదా, కానీ పోలీసులేంటి రాహుల్ అనే ఒక వ్యక్తి ఒక టాటూ తీసుకొచ్చి ఇది మీ భర్త ఫోటోయే కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేయమంటున్నారు. ఒకవేళ రూబీ, గౌరవ్ వీరిద్దరు కూడా భార్యాభర్తలైతే మరి చనిపోయిన వ్యక్తి ఎవరు? ఒకవేళ చనిపోయిన వ్యక్తి రూబీ భర్త అయితే పిల్లలిద్దరూ చనిపోయిన వ్యక్తి ఎక్కడ, తండ్రి ఎక్కడ అని చెప్పి అడుగుతారు కదా, ఎందుకు అడగలేదు? అసలు పోలీసులు కనిపెట్టిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ కేసులో ఎన్నో ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మీ సపోర్ట్గా ఈ వీడియోకి ఒక్క లైక్ చేసేసి మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ విశ్వ వాయిస్ తెలుగు. ఈ కేసు గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ఇంకొంచెం బ్యాక్ వెళ్ళాలి. దాదాపుగా 10 సంవత్సరాల బ్యాక్కి. అది 2015 యూపీలోని శంబాల్లో చాందోసి అవుట్స్కట్స్లో ఒక వ్యక్తి ఉండేవాడు. తన పేరు రాహుల్. రాహుల్ ఒక తాపి పని చేసుకునేవాడు. అండ్ అలాగే ఒకవేళ పని లేకపోతే ఇంటి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొక పని చేసేవాడు, చెప్పులు కుట్టే పని చేసేవాడు అనమాట. నార్మల్గా తన జీవితం చాలా సాఫీగా గడిచిపోయేది. అయితే అలాంటి టైంలోనే ఒక వ్యక్తిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. తను ఎవరో కాదు, మన రూబీనే. రూబీని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకే దివ్య, దిలీప్ వీరిద్దరూ కూడా పుట్టారు. పెళ్ళైన తర్వాత వీళ్ళ లైఫ్ చాలా సాఫీగా గడిచేది. వీకెండ్లో పార్కులు, సినిమాలు ఇలాంటివన్నీ, తమ దగ్గర డబ్బు లేకపోయినా సరే ఎంతో కొంత పనిచేసిన దాంట్లో పక్కన పెట్టి ఫ్యామిలీని రాహుల్ చాలా ఆనందంగా చూసుకునేవాడు. అయితే ఇదంతా కాయిన్కి ఒక సైడే. రెండో సైడ్ రూబీ సైడ్. రూబీ రాహుల్లా కాదు, రాహుల్ ఒక అమాయకమైన రోజువారీ కూలి పని చేసుకునే వ్యక్తి. కానీ రూబీ మాత్రం పెళ్లికి ముందే సోషల్ మీడియాను ఉపయోగించుకుని చాలామంది డబ్బున్న వాళ్ళని ఎరగా చేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి ఉమెన్ విక్టిమ్ కార్డును ఉపయోగించి ఆ కేసుని వెనక్కి తీసుకోవాలంటే మీరు ఎంతో కొంత అమౌంట్ కట్టాలని చెప్పి చాలామంది దగ్గర డబ్బులు దొబ్బేసింది కూడా. అలా కట్టిన తర్వాత ఆ కేసు విత్డ్రా చేసుకోవడం, ఇలా చాలామంది దగ్గర రూబీ డబ్బులు దొబ్బేసేది. ఇదే క్రమంలో రూబీ వాళ్ళ బ్రదర్ అయిన నరేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. తనకు కూడా ఈ కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండేది. అయితే ఈ క్రమంలోనే అభిషేక్ అని ఒక వ్యక్తి రూబీకి సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. అందరి వ్యక్తుల్లాగే అభిషేక్ కూడా రూబీ ఒక మంచి వ్యక్తిని నమ్మి తనతో రిలేషన్షిప్లో ఉందామని అనుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే రూబీ అందరిలాగానే తిన మీద కూడా కేసు పెట్టి డబ్బులు డిమాండ్ చేసింది. 10 లక్షల వరకు డబ్బులు డిమాండ్ చేసిన తర్వాత అభిషేక్ దానికి నేను డబ్బులు ఇచ్చేస్తాను, కానీ రూబీ నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. అదేంటంటే నేను మీకు డబ్బులు ఇవ్వాలంటే నా ల్యాండ్ ఒకరు కబ్జా చేసేసారు. ఆ ల్యాండ్ నా చేతికి వస్తే ఆటోమేటిక్గా మీ 10 లక్షలు మీకు ఇచ్చేస్తానని చెప్పి రూబీతో అన్నాడు. అయితే సేమ్ ఇదే ప్లాన్ని ఎవరైతే అభిషేక్ యొక్క ల్యాండ్ని కబ్జా చేశారో వాళ్ళ మీద రూబీ ప్రయత్నించింది. ఆ తర్వాత వాళ్ళను కూడా సేమ్ ఇదే రకంగా ట్రాప్ చేసి కేసు పెట్టింది. ఆ తర్వాత వాళ్ళు మీ కేసు విత్డ్రా చేసుకోవాలంటే ఏం కావాలని అడిగారు. అప్పుడు రూబీ ముందుగా అనుకునే విధంగానే అభిషేక్ యొక్క ల్యాండ్స్ మీరు కబ్జా చేశారు కదా, ఆ ల్యాండ్ పేపర్స్ తనకి ఇచ్చేస్తే నేను కేసు విత్డ్రా చేసుకుంటానని వాళ్ళతో చెప్పింది.
ఆ తర్వాత అభిషేక్ యొక్క ల్యాండ్ పేపర్స్ తీసుకొచ్చి అభిషేక్ ఇచ్చేసింది. అభిషేక్ కూడా తన అన్న విధంగానే 10 లక్షలు రూబీకి ఇచ్చేశాడు. ఇలా ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదరడంతో వీళ్ళు రిలేషన్షిప్లో ఉండడం మొదలుపెట్టారు. అయితే దీన్ని బట్టి అర్థమైంది కదా మన రూబీ ఎంత కిల్ లేడీయో. ఒకవైపున అమాయకుడైన రోజువారీ కూలి పని చేసుకునే రాహుల్, మరోవైపున చాలామంది దగ్గర లక్షలు దొబ్బేసే రూబీ. అయితే ఈ విషయం చాలా రోజుల తర్వాత రాహుల్కి తెలిసింది. అభిషేక్ రూబీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారని, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారని రాహుల్కి అర్థమైంది. అప్పటికి కూడా ఇంట్లో కొన్నిసార్లు గొడవలు కూడా అయ్యాయి. కానీ రూబీ, రాహుల్ వీరిద్దరూ కూడా పిల్లల మొహాలు చూసి కలిసి ఉందామని చెప్పి డిసైడ్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే అభిషేక్ గౌరవ్ అని చెప్పి ఇంకో వ్యక్తిని పరిచయం చేశాడు. మీకు గౌరవ్ గుర్తున్నాడు కదా, మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కారులో ఒక వ్యక్తి రూబీ పక్కన కూర్చున్నాడని. ఆ వ్యక్తి ఈ గౌరవ్ని అభిషేకే రూబీకి పరిచయం చేశాడు. అయితే వీళ్ళ ముగ్గురు, అభిషేక్, గౌరవ్, రూబీ వీళ్ళ ముగ్గురు కలిపి టూర్ కూడా వెళ్ళారు. మీరు వింటుంది నిజమే, భర్త అయిన రాహుల్ ఇంటి దగ్గర ఉన్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ రూబీ వీళ్ళతో కలిపి టూర్కి వెళ్ళింది. టూర్కి వెళ్ళినప్పుడు అభిషేక్, రూబీ వీరిద్దరూ కలిపి ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పి మనందరికీ తెలుసు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అభిషేక్ని కాదని గౌరవ్తో కూడా సేమ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అభిషేక్ గమనించాడు. ఇక ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అభిషేక్ తన ఫ్రెండ్ అయిన గౌరవ్ని, ఈ రూబీని కూడా వదిలేసి ఇవన్నీ నాకు పట్టవని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు. అభిషేక్ వెళ్ళిపోయిన తర్వాత గౌరవ్తోనే చాలా రోజుల పాటు ఉంటూ వచ్చింది. ఒక రోజు ఏం జరిగిందంటే, భర్త అయిన రాహుల్ తమ బంధువుల ఇంట్లో ఏదో పెళ్ళి ఉందని చెప్పి దానికోసం షాపింగ్ చేయడానికని నేను బయటకు వెళ్తున్నానని, బహుశా నైట్ అంతా రాకపోవచ్చు అని చెప్పి రూబీతో చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇదే అదునుగా చూసుకుని గౌరవ్ని రూబీ ఇంటికి పిలిచింది. అయితే ఆ రోజు రాహుల్ పరిస్థితి బాగోలేదనుకుంటా. షాపింగ్ అయిపోయిందని త్వరగా ఇంటికి వచ్చేసాడు. నైట్ 12 అయింది. ఆ టైంలోనే గౌరవ్ ఇంట్లో ఉన్నాడు రూబీతో పాటు. ఇదే టైంలో రాహుల్ ఇంట్లోకి రావడంతో, అయితే వీళ్ళిద్దరిని ఇలా కలిసి ఉండడం చూసి రాహుల్ గుండె తరుక్కుపోయింది. నేను ఇంత కష్టపడి రూబీని, పిల్లల్ని కూడా కష్టపడి పోషిస్తున్నాను, కానీ రూబీ ఇలా చేయడంతో ఆల్రెడీ ముందు వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని చెప్పి రాహుల్ తెలుసు. కానీ ఇప్పుడు వేరే వాళ్ళని కూడా అదే పరిస్థితిలో చూడడంతో రాహుల్ తట్టుకోలేకపోయాడు. ఇక గౌరవ్ని తన పిడిగుద్దలతో రాహుల్ గుద్దడం మొదలుపెట్టాడు. ఇక అదే టైంలో తన బలాన్ని తట్టుకోలేక ఆ పక్కనే ఉన్న సిమెంట్ బస్తాల్ని కోసే హుక్ ఉంటుంది కదా, ఆ హుక్కుతో రాహుల్ తల మీద చాలా గట్టిగా కొట్టాడు. ఇక ఆ తర్వాత రూబీ కూడా అదే పనిగా రాహుల్ తల మీద కొట్టడం మొదలుపెట్టింది. ఇక ఈ దెబ్బలు తట్టుకోలేక రాహుల్ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. అదేంటంటే, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, మరి ఎలా అని. అయితే గౌరవ్ ఇంట్లోకి రాకముందే పిల్లలిద్దరిని ఆ పక్క గదిలో పడుకోబెట్టేసి గడియ కూడా పెట్టేసింది. వాళ్ళు మొత్తం నిద్రలో పడుకుని ఉన్నారు. ఈ గొడవలేమి వాళ్ళకి తెలీదు. రాహుల్ అలా పడి ఉండడంతో, రాహుల్ తాపమేస్త్రి అని చెప్పాను కదా, సో తను పనిచేసే మిషన్ ఉంటుంది కదా, ఊసలు కట్ చేసేది, ఆ ఊసలు కట్ చేసే హ్యాండ్ మిషన్తో రాహుల్ బాడీని ముక్కలుగా చేసేశారు. బయట వాళ్ళకి సౌండ్ వినబడకుండా ఏసీ ఫ్యాన్స్ అండ్ అలాగే సౌండ్ వచ్చే టేబుల్ ఫ్యాన్ని కిటికీ దగ్గర సౌండ్ ఎక్కువగా వచ్చేటట్టుగా పెట్టేశారు. ఇక ముక్కలుగా చేసి బ్యాగ్లో పెట్టేసి పార్సిల్ చేసేశారు. ఇక తర్వాత రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. అయితే రాహుల్ యొక్క బాడీ మొత్తాన్ని బ్లాక్ పాలిథిన్ కవర్స్లో మూటల కింద కట్టేసి ఒక 3 మూటల కింద కట్టేసి ఉంచేశారు. ఆ తర్వాత గౌరవ్ తన కారులో ఇంటికి వచ్చాడు. సో ఈ కవర్స్ అన్నింటినీ కూడా తన డిక్కీలో వేసుకున్నాడు. ఆ తర్వాత పిల్లల యొక్క స్కూల్ టైం అయిపోయింది. ఇదే టైంలో పిల్లల్ని కూడా తీసుకొచ్చేసి వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేద్దామని గౌరవ్, రూబీ అనుకున్నారు. వెనకతల డిక్కీలో తన తండ్రి యొక్క శవం ఉంది. కానీ ఈ పిల్లలకు మాత్రం ఆ విషయం తెలియదు. అప్పటికి స్మెల్ వస్తుందని మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా, కానీ ఆ విషయం తెలియకుండానే పిల్లలు ఏదో స్మెల్ వస్తుందని అమ్మతో చెప్పారు. అయితే ఇక్కడ గౌరవ్, రూబీ వీళ్ళిద్దరి గురించి పిల్లలకు తెలుసా అంటే తెలీదు. అభిషేక్, గౌరవ్ వీరిద్దరూ కూడా మొదట్లో రిలేషన్షిప్లో ఉండేటప్పుడే రూబీ వీరిద్దరూ కూడా మీ మామయ్యలో అని చెప్పి పరిచయం చేసింది. సో గౌరవ్ మామయ్య అని చెప్పి వీరిద్దరూ కూడా అనుకుంటారు. కానీ రూబీ, గౌరవ్ వీరిద్దరూ మాత్రం భార్యాభర్తల కింద చాలా రోజుల పాటు ఉంటూ వచ్చారు. ఆ తర్వాత రోజే అంటే నవంబర్ 23, 2025 తనకేం తెలియనట్టుగా తన భర్త అయిన రాహుల్ మిస్ అయ్యాడని చెప్పి కంప్లైంట్ ఫైల్ చేసింది. ఇక పోలీసులు రాహుల్ యొక్క బాడీ గురించి వెతుకుతున్నారు. అదే టైంలో చాందోసి అవుట్స్కట్స్లో ఒక బ్లాక్ కలర్ పాలిథిన్ కవర్లో కుక్కలు పీకేస్తుంటే ఎవరో మనిషి బాడీ అక్కడ ఉందని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక మనిషి యొక్క బాడీ పార్ట్ చెయ్యి మీద రాహుల్ అని రాసింది. సో రాహుల్ అనే మిస్సింగ్ కంప్లైంట్ని ఎవరైనా ఫైల్ చేశారని చెప్పి పోలీసు ఎంక్వైరీ చేస్తుంటే వెతగ్గా రూబీ యొక్క ఇన్ఫర్మేషన్ దొరికింది. సో ఆ ఫోటోని చూపించి రూబీ దగ్గర తీసుకొచ్చి, రాహుల్ అనే వ్యక్తి మిస్ అయ్యాడని చెప్పి మీరు కంప్లైంట్ ఫైల్ చేశారు కదా,
ఈ టాటూ ఇతందో కాదో అని చెప్పి ఫోటో చూపించారు. అయితే అక్కడ రూబీ కాసేపు ఆలోచించి ఈ టాటూ మా భర్తది కాదని చెప్పేసిందని మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా. ఇక్కడే పోలీసులకు డౌట్ వచ్చింది. అదేంటంటే పోలీసులు ఈ కేసు మొత్తం ఛేదించడానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పట్టుకున్నారు. ఎవరైనా భర్త మిస్ అయ్యారంటే భార్య పదే పదే పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతూ ఉంటుంది. కానీ ఈవిడ మాత్రం కంప్లైంట్ ఇచ్చి సరిగ్గా ఊరుకుంది. ఇక ఆ తర్వాత పోలీసులకి రూబీ మీద డౌట్ రావడంతో పోలీసుల దగ్గర ఇంకో ఫోటో ఉంది. ఆ ఫోటో ఏంటంటే రాహుల్ వేసుకున్న టీ షర్ట్, దాని మీద కొన్ని నేమ్స్ కూడా రాస్తున్నాయి. ఆ నేమ్స్ యొక్క ఫొటోస్ని పోలీసుల దగ్గర పెట్టుకుని రాహుల్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు కదా, సో రాహుల్ యొక్క ఫొటోస్ ఏమైనా ఉన్నాయని చెప్పి చూపించమని రూబీని అడిగారు. అప్పటికి కూడా రూబీ ముసల కన్నీరు కాచుకుంటూ రాహుల్ ఫొటోస్ ఇవే అని చెప్పి పోలీసులు చూపించారు. పోలీసులకు దొరికిన టీషర్ట్ ఫొటోస్, రూబీ దగ్గర ఉన్న ఫొటోస్ రెండూ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇక ఇక్కడే రూబీ దొరికిపోయింది. ఇక రూబీని పట్టుకుని గట్టిగా వార్నింగ్ ఇస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వచ్చింది. నేను గౌరవ్ ఇలా చేశామని చెప్పేసింది. అయితే పోలీసులు రూబీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ చాలామందిని సోషల్ మీడియా ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసిందని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. సో యూపీ పోలీసులు గౌరవ్ని, రూబీని వీరిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ కేసు కోర్టులో నడుస్తుంది. ఇంకా వీరిద్దరికి ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాలేదు. అయితే ఈ కేసు గురించి మనం పూర్తిగా ఆలోచిస్తే ముఖ్యంగా ఆ ఇద్దరు పిల్లలు దివ్య, దిలీప్ వీరిద్దరు కూడా తన తండ్రి యొక్క శవం తన వెనకతల డిక్కీలో ఉందని ఆల్రెడీ స్మెల్ వస్తుందని చెప్పి వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు ఏం చేయలేకపోయారు. నిజానికి చెప్పాలంటే ఇలాంటి విషయాలు చిన్నపిల్లల దగ్గర జరిగినప్పుడు వాళ్ళంత మెంటల్ ట్రామాను ఫేస్ చేయాల్సి వస్తుందన్నది వాళ్ళకి మాత్రమే తెలుసు. సో తల్లిదండ్రులు చేసిన తప్పుకి ఈ ఇద్దరు పిల్లలు బాధని జీవితాంతం అనుభవిస్తారని చెప్పాలి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. మీరు చేసే ప్రతి కమెంట్ని కూడా నేను చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.